ఒక చిన్న ప్యాంట్ వీడియో పెట్టి దానిపైన నేను ఒక 500, 600 పెట్టి సేల్ చేయొచ్చు. బాగా పర్ఫెక్ట్ మెజర్మెంట్స్ వాడి ఒక నార్మల్ బ్లౌజ్కి 2500, ఒక హై నెక్ బ్లౌజ్కి ఒక 3000, ఒక డీప్ నెక్ బ్లౌజ్కి ఒక 2000, పర్ఫెక్ట్ హాల్టర్ నెక్, షర్ట్ కాలర్, ఇలాంటివన్నీ స్టిచ్చింగ్ వీడియో కానీ కటింగ్ వీడియో కానీ సపరేట్గా చేసి మినిమం అమౌంట్ పెట్టి సేల్ చేయొచ్చు. నేను కూడా చేయొచ్చు. ఒక రోజుకి నా స్టూడెంట్సే కొన్ని రోజుల తర్వాత ప్రశ్న నాకు వీడియో కావాలి, నేను బై చేసుకుంటాను, అలాంటి ఆప్షన్స్ పెట్టండి అంటే పెడతానేమో అని అడిగితే ఒక కంప్లీట్ టైలరింగ్ కోర్స్ నేర్చుకుంటే ప్రతి దానికి ఒక లింక్ ఉందనేది మనకు అర్థమవుతుంది. ఒకసారే పెట్టి నేర్చుకోవడం ఉత్తమమా? డ్రెస్ కింద పెట్టి, బ్లౌజ్ కింద పెట్టి, బ్లౌజ్ కటింగ్ వీడియో, డ్రెస్ కటింగ్ వీడియో, ఫ్రాక్ కటింగ్ వీడియో, ఫ్రాక్ స్టిచ్చింగ్ వీడియో అని సపరేట్గా సేల్ చేయడం ఉత్తమమా? ఆల్రెడీ వచ్చిన వాళ్ళు బై చేసుకొని నేర్చుకోవడం తప్పులేదు, కానీ ఒక పర్ఫెక్ట్ మాస్టర్ అవ్వాలి అంటే ఫస్ట్ మనకి రావాల్సింది కంప్లీట్ టైలరింగ్ కోర్స్. అదే ఆ మాస్టర్కి ఇచ్చే డబ్బులు మనకు మిగులుతాయి కదా. అది ఎందుకు ఎవరికి అర్థం కావట్లేదు. కొంచెం టచ్ ఉంది కానీ కొన్ని కావాలి అని. నేను తప్పు పట్టట్లేదండి, ఆ వీడియోస్ మంచిదే, కానీ ఎంతవరకు ఒక కంప్లీట్ పర్ఫెక్ట్ టైలరింగ్ కోర్స్ మీరు నేర్చుకున్నాక ఎప్పటికైనా యూజ్ అవుతుంది, నేను దాన్ని ప్రాక్టీస్ చేసుకుంటాను చూసి అని తీసుకోవడం వేరు. ఒక డిజైనర్ ఫ్రాక్ ని సేల్ చేసేస్తున్నారు, కానీ ఒకటే వీడియో వస్తుంది, బ్లౌజ్ని ఇలా పెట్టి డ్రెస్ని ఇలా పెట్టి చేయడం కాదండి. ప్రతిదీ ఒక పర్ఫెక్ట్ మెజర్మెంట్ టేప్తో చేయడం మీరు చేయగలిగితే అది ఎక్కడికి వెళ్ళినా కూడా మనతోనే ఉంటది, ఎక్కడ మన మైండ్ లో ఎప్పటికీ ఉంటది. అలాంటి కటింగ్ మాస్టర్ మీరు ఇంట్లో ఉండి రన్ చేసుకోవాలి అన్నా, విదేశాల్లో ఉండి రన్ చేసుకోవాలి అన్నా, సపరేట్ బొటిక్ పెట్టుకోవాలి అన్నా కూడా చాలా యూస్ఫుల్ అండి. అలా కంప్లీట్ టైలరింగ్ కోర్స్ నేర్చుకోవాలి అనుకున్న వాళ్ళు కాంటాక్ట్ చేయండి.